జగనన్న మన తాడిపెత్తునుంటే మూడోసారి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. అంటే తాడిపెత్తు ప్రజలందరూ కూడా మన జగనన్న వైపు చూస్తారనేది మరోసారి రుజువైంది. అంతేకాదు మీకు అందరికీ చెప్పేది ఒకటే, తాడిపెత్తు ప్రజలకు అందరికీ కూడా తాడిపెత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, తోటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పేది మీకు అందరికీ ఒకటే, తాడిపెత్తులో జగనన్న పాలన వచ్చినాక ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ఉంటేనే సంక్షేమం వస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి మారుపేరు, ఈ భారతదేశంలో సంక్షేమానికి మారుపేరు ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో ఇచ్చాడు. నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తమే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజల కలలు నిజం చేసినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాదు చేనేతలకు మాత్రం 48,000 ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎప్పుడు విడతలో వచ్చిందో అప్పటికి 48,000 మీకు చేనేత కార్మికులకు అందరికీ కూడా పడుతుంది. అదే కాకుండా చేయూత, అమ్మఒడి కార్మికులకు అందరికీ కూడా వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, డాక్రా మహిళలకు ఇచ్చినటువంటి 0 వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళా గడుక పెంచుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే తక్షణమే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఒకటే, వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి. ఒకసారి మీ ఆశీస్సులన్నీ జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ప్రతిసారి చెప్పారు, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాడిపెత్తుకి ఒక రౌడీ వస్తున్నాడు, ఒక దుర్మార్గుడు వస్తున్నాడు, ఏదో చేస్తాడని. అయ్యా నేను కాదయ్యా దుర్మార్గుని, మంచోనో చెడ్డోని మీకు అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్లలో నేను ఎక్కడున్నాను మీరు ఒక్కసారి గమనించండి. గతంలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఈరోజు ఉన్నటువంటి నేను ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది. ఈ సంక్షేమం అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపెత్తుల్లో నడుస్తుంది. శాంతి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో ప్రొద్దున లేస్తే తాడిపెత్తుల్లో 10 పికెటింగ్లు ఉండేటివి. ఆ 10 పికెటింగ్లు నామకా వస్తుండేటివి. ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల. ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి నుండి ఈరోజు తాడిపెత్తుల్లో ఎక్కడే కానీ పికెటింగ్లు లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. ఇంకొకసారి మీరు అందరూ కూడా జగనన్న వైపు చూడాలా, జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా. తాడిపెత్తులు ప్రశాంతంగా ఉండాలన్నా, సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేదే నేను చెప్పేది. తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక, సాగునీరు కానీ తాగునీరు కానీ నేను వచ్చిన తర్వాతనే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. పెండేకల్లు కానీ, ముచ్చుకోట కానీ, చాగల్ రిజర్వాయర్ కానీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పెద్దడుగురులో కూడా కాలువకు మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప. కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే, పెద్దడుగురికి పోయి ఎమ్మెల్యే చాగల్ రిజర్వాయర్కి తీసుకొచ్చి ఇసుక తోలుతా అంటే ఇసుక కోసం ఇడుస్తాడు అంటాడు. బుద్ధి జ్ఞానం ఉండాలా ఎవరన్నా మాట్లాడేటప్పుడు. నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడిపెత్తుకి అన్నీ చేసినట్టు మాత్రం చెప్తావు. ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు. తాడిపెత్తుకి వచ్చిన ఫండ్స్ అన్నీ కౌన్సిల్లో నువ్వు ఏంటికి కానీ పెట్టలేకపోయినావు. ఒక్కసారి నువ్వు చెప్పు. ఇంటింటికి కుళాయి తీసుకొచ్చాం, 7 నెలలు అవుతుంది. నువ్వైతే కౌన్సిల్లో నీళ్లు కలవు.